ఓం సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబా వారి కృపా కటాక్షాలు మన మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీకు ఈ రేపటికల్లా నీకు ఒక 3 వరాలు ఇవ్వబోతున్నాను. నీకు 24 గంటల సమయము అనేది ఉంది. కనుకనే నీ జీవితంలో నువ్వు నీ జీవితాన్ని అదృష్టంగా మార్చుకునే గడియలు రాబోతున్నాయి అని బాబావారు చెబుతున్నారండి. బాబావారు తన సందేశాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నారో ఆయన మాటల్లోనే విందామండి. అయితే బాబావారు మనకి చిన్న కథ రూపంలో ఈ సందేశాన్ని మీకు అందిస్తున్నారు. దాన్ని బట్టి మీరు ఏమి గ్రహిస్తున్నారో అది బాబావారు మిమ్మల్ని తప్పకుండా అడుగుతారు. కాబట్టి రెడీగా ఉండండి ఫ్రెండ్స్. ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారండి. వాళ్ళు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. కానీ ఇద్దరి తత్వాలు, ఇద్దరి ఆలోచనలు అనేవి భిన్నంగా ఉంటాయండి. కానీ ఇద్దరు ఫ్రెండ్స్ లాగే ఉంటారు. అలా అని వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉంటారు, గొడవ పెట్టుకోరు. ఒకళ్ళంటే ఒకరికి ఇష్టము మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. లైఫ్ అలా సాగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా కలిసి ప్రయాణం, అంటే ఆ లైఫ్లో కలిసి ప్రయాణం చేసే ఒక 2 వ్యక్తుల్లాగా వాళ్ళు ఉంటారండి. అయితే ఇద్దరూ కూడా బాబా భక్తులు. ఎప్పుడు కూడా గుడికి వెళ్తారు, బాబాని ఎప్పుడు పూజిస్తూ ఉంటారు. ఇద్దరికీ కూడా బాబా వారి యొక్క దర్శన భాగ్యం కలగాలని ఎప్పటి నుంచో కోరిక ఉంటుందండి. చాలామంది చెబుతూ ఉంటారు, నాకు బాబా కల్లో కనిపించారు, ఇలా అన్నారు, అలా చెప్పారు, ఇలా కనిపించారు అని చాలామంది నోట్లలో వాళ్ళు వింటూ ఉంటారండి. విన్న తర్వాత వాళ్ళకు కూడా ఆశ అనేది కలుగుతుంది. బాబావారు మనల్ని కూడా కరుణించి మనకు ఒకసారి దర్శన భాగ్యం కల్లో అయినా ఇస్తే బాగుండు అని వాళ్ళిద్దరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారండి. ఇంకా ఇద్దరు మంచిగా పెద్దవాళ్ళు అయిపోతారు, పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు ఉంటారు, వాళ్ళ యొక్క జీవితాలు వాళ్ళు గడుపుతూ ఉంటారు. అయితే వాళ్ళకి ఒకానొక రోజున బాబావారు ఒక అతనికి కల్లో కనిపిస్తాడు. కనిపించి, బిడ్డ, నీకు నేను 3 వరాలు ఇవ్వబోతున్నాను. నీకు ఏ వరాలు కావాలో నువ్వే కోరుకో అని అనగానే అతనికి ఏం కోరుకోవాలో ఒక్కసారిగా తెలియదండి. ఆయనకి బాబాని అడుగుతాడు, నాకు ఒక 24 గంటల సమయం ఇవ్వు, నేను నా భార్యతో చర్చించుకొని అడుగుతాను బాబా, మళ్ళీ నేను పిలిచినప్పుడు వచ్చి నాకు ఇవ్వు అని చెప్పి అంటాడు. బాబా ఒక నవ్వు నవ్వి, సరే బిడ్డ, నీ కోరికని నేనెందుకు కాదంటాను, ఎల్లు నీ భార్య దగ్గరికి అని చెప్పి బాబా కళ్ళలోంచి వెళ్ళిపోతారండి. ఆ కళ్ళలోంచి మేలుకున్న తర్వాత వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి, అతను ఇలా బాబా వచ్చారు, మనం ఏం చేయాలి, మనం ఏ విధంగా కోరుకోవాలి, ఏం కోరుకుంటే మనకు సరిపోతుంది అని వాళ్ళతో భర్జన అయ్యి 24 గంటల సమయం ఉంది కదా అని వాళ్ళు అన్నీ ఆలోచించుకొని వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళిద్దరు బాగా డిస్కస్ చేసుకొని వెళ్ళి బాబాని పిలుస్తాడండి. అతను బాబా ప్రత్యక్షమయ్యి, ఏమి కావాలి 3 కోరికల్లో, ఫస్ట్ది ఏంటి అని అడుగుతాడు. ఏముంది బాబా, నాకు ధనము, ఆస్తి, ఇల్లు ఇవన్నీ వచ్చేటట్టు చేసే బాబా అని అంటాడనమాట. సరే తదాస్తు అంటారు. రెండోది కోరిక, నీకు ఏమి కావాలి, 2వ వారం ఏమి కావాలి అని చెప్పి అతన్ని అడుగుతాడు. నాకు కష్టం అనేది ఉండకుండా చూడు తండ్రి అని చెప్పి అంటాడనమాట. కష్టం అనేది లేకుండా చూడు బాబా అని అడుగుతాడు. సరే అంటాడు. మరి 3వది ఏంటి అని అడిగితే, మా అమ్మా నాన్నల్ని మేము చూసుకోము, మా అన్నయ్యలకో ఎవరికో వాళ్ళకి అప్పచెప్పేయండి, ఆ బాధ్యతని మేము చూసుకోలేము, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు అని చెప్పి అంటాడు. బాబా ఒక చిన్న నవ్వు నవ్వి తదాస్తూ అంటాడు అనమాట. తర్వాత 2వ భక్తుడు ఉంటాడు కదండి, ఆ భక్తుడి కళ్ళలో కూడా కనిపించి, నీకు 3 వరాలు కోరుకో అంటే అతను బాబాను అలా చూసి కళ్ళలో ప్రత్యక్షమైనందుకు చాలా సంతోషపడిపోయి, బాబా నాకేమి వద్దు అంటాడు. ముందుగా లేదు, నువ్వు 3 వరాలు కోరుకోవాలి, ఫస్ట్ వరం ఏం కావాలి అని చెప్పి తనని అడుగుతాడనమాట. అప్పుడు అతను, నాకు శ్రద్ధ సబూరి, నీ మీద ఎప్పుడూ కూడా నమ్మకం ఉండేటట్టుగా నన్ను దీవించు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ మీద నాకు నమ్మకం పోకుండా శ్రద్ధా సబూరితో నిన్ను పూజించేటట్టుగా నన్ను చూడు అని చెప్పి బాబాని అడుగుతాడు. సరే నాయనా, 2వ కోరిక ఏమి కావాలి అని చెప్పి అడుగుతాడు. అయితే చిన్నప్పుడు నేను మా అమ్మా నాన్నల్ని గౌరవించలేదు, వాళ్ళు చెప్పిన మాటలు అనేది నేను వినలేదు. ఇప్పుడు నా తల్లిదండ్రులని చూసుకునే భాగ్యం నాకే ఇవ్వు, నేను వాళ్ళని బాగా చూసుకునేటట్టుగా నాకు శక్తినివ్వు అని బాబాని అడుగుతాడనమాట. సరే నాయన, అలాగే తదాస్తు అని 3వ కోరిక ఏమి కావాలి అని చెప్పి అడుగుతాడు. బాబా, నేను ఎప్పుడు బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా సరే, నాకు ఏ విపత్తు వచ్చినా సరే, బాబా అని నిన్ను పిలవగానే నువ్వు నాకు కనిపించు తండ్రి, నా కష్టానికి మార్గము చూపించు తండ్రి అని చెప్పి అడుగుతాడనమాట.
అది ఆ విధంగా అతను 3 కోరికలు అని చెప్పి బాబాని ఆ విధంగా అడగంగానే తదాస్తు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ కథ బట్టి మనకి తెలిసింది ఏమిటి అంటే బాబా ఫస్ట్ అతను డబ్బులు కష్టం లేకుండా ఉండటము, తర్వాత వాళ్ళ అమ్మా నాన్న చూడను, దైవంతో సమానమైన వాళ్ళని చూడను అంటాడు. అయితే తను ఆ జీవితంలో రోగాల పాలవుతాడనమాట. రోగాలు అనేవి తను అడగలేదు కదా, రోగాలు లేకుండా ఉండకుండా ఆరోగ్యం అనేది అడగలేదు కాబట్టి అతను రోగాల పాలయ్యి ఆ రోగంతోనే తను కృషించిపోయి తను చేసిన తప్పేమిటో అతనికి తెలిసేలాగా బాబావారు చేస్తారండి. రెండో అతను అన్నీ మంచిగానే అడిగాడు కాబట్టి తనకి ఏది కావాలన్నా అన్నీ ఇచ్చి తను సపోర్ట్ చేసి తల్లిదండ్రులను చూస్తున్నందుకు ఆయనకి 3 వరాలు ఇచ్చి అతనికి ఏ లోటు లేకుండా ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవం దక్కేలాగా డబ్బుకి తిండికి ఎటువంటి లోటు లేకుండా ఆయన చేసే దాంట్లోనే ఆయనకు అన్నీ కల్పిస్తారు బాబావారండి. కాబట్టి బాబావారు తప్పకుండా మీ కలలో కూడా వచ్చి మిమ్మల్ని 3 వరాలు అడిగితే మీరు ఏమి కోరుకోవాలో ఇప్పుడే ఆలోచించుకోండి. మీరు ఏ విధంగా ఉండాలో కూడా ఆలోచించుకోండి. ఈ కథను బట్టి మీకు ఏమి స్ఫూర్తి కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి. ముందుగా నేను చెప్పే మాట ఏంటంటే మనము దేని గురించి కూడా ఆశపడకూడదండి. తర్వాత మన తలరాత అనేది రాసిపెట్టి ఉంటుంది. మన జీవితంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళని మనము ఆనందంగా ఆహ్వానించగలగాలి. ఎవరైనా తిట్టినా వాళ్ళని మనం దూషించకుండా మన కర్మ ఫలితము అనేది మనం గ్రహించగలిగి ఒక చిన్న నవ్వుతో వాళ్ళని కొట్టిపారేస్తే చాలండి. అలాగే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి కష్టం చేయటము అనేది నేర్చుకోవాలి. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతాము అనేది కనీసం కొద్దిగైనా మన చేతనంత సహాయం మన దగ్గర ఉన్నప్పుడు చేయగలిగే సహాయము అనేది మనం చేయగలిగితే అంతకన్నా ఇంకా మనకి వేరే మాధవ సేవ ఏమీ ఉండదండి. మానవ సేవే మాధవ సేవ. ఎవరిని నిందించకుండా మన పని మనం చేసుకుంటూ ఉండటము, చేతనైతే సహాయం చేయటము, లేకపోతే ఊరకుండా ఉండటము అనేది బాబావారు చూపిన మార్గాల్లో, మంచి మార్గాల్లో, సన్మార్గాల్లో ఇవి మంచి మార్గాలండి. కాబట్టి బాబావారు మనకి ఏం తెలియజేస్తున్నారంటే మీరు ఎప్పుడైతే సన్మార్గంలో ఉంటారో, ఎవరిని దూషించకుండా కష్టపడే వారికి సహాయం చేస్తూ, ఆకలితో ఉన్న వారికి ఎంతో కొంత సహాయం చేస్తూ మీ వలన ఎటువంటి సహాయం జరగగలుగుతుందో అటువంటి సహాయం చేస్తే నేను ఎప్పుడూ మీ అందే ఉంటాను. మీకు ఎటువంటి లోటు రాకుండా, ఎటువంటి కష్టము రాకుండా నేను చూసుకుంటాను అని బాబావారు ఈ 3 వరాల గురించి ఒక్క చిన్న కథ ద్వారా మనందరికీ తెలియజేశారండి. ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్, మనం ఏమి చేయాలి అనేది, మనం ఎలా ఉంటే బాబా అనేది వారు మనకు ప్రత్యక్షం అవుతారనేది. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.